హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో, న్యూజిలాండ్ దేశంలోని ఒక యాక్టివ్ వాల్కెనో రూపెహు వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన రూపెహు యాక్టివ్ వాల్కెనో ఏ దేశానికి సంబంధించింది అంటారు? న్యూజిలాండ్. గుర్తుంచుకోండి. సో న్యూజిలాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తలు నిలిచింది, క్రియాశీలకంగా మారి వార్తలు నిలిచింది. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటాయి. దట్టమైన పొగ కానివ్వండి, దుమ్ము ధూళి కణాలు కానివ్వండి, అంతటి వేడి కానివ్వండి, ఇలా సమస్యాత్మక ప్రాంతంగా ఈరోజు న్యూజిలాండ్లో ఒక యాక్టివ్ వాల్కెనో పరిసర ప్రాంతాలు వార్తలు ఇచ్చాయి. ఆ యాక్టివ్ వాల్కెనో పేరు ఏంటంటే రువాపెహు లేదా ర్యూపెహు అని గుర్తుంచుకోండి. ర్యూపెహు అగ్నిపర్వతం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశానికి సంబంధించింది అంటే న్యూజిలాండ్. దీనికి సంబంధించిన సమాచారాన్ని నాసా వారు విడుదల చేశారు. నాసా అంటే అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న ఒక సంస్థ. సో నాసా వారు ఏం చెప్తున్నారంటే, లుకింగ్ స్ట్రేట్ డౌన్ మౌంట్ రూపెహు న్యూజిలాండ్స్ యాక్టివ్ వాల్కెనో. యాక్చువల్గా న్యూజిలాండ్కి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో యొక్క చిత్రాలను నాసా వారు విడుదల చేశారు. యాక్టివిటీ అది యాక్టివ్గా ఈరోజు వార్తలోకి వచ్చిందని చెప్పేసి సమాచారాన్ని ఇచ్చారు. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అగ్నిపర్వతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో ముఖ్యంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ వాల్కెనోస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. యాక్టివ్ వాల్కెనోస్ ఇది ఎక్స్క్లూజివ్గా కరెంట్గా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వాల్కెనోస్ మాత్రమే. వాల్కెనో అంటే ఏంటి, వాల్కెనో ఫార్మేషన్ ఏంటి, లావా, మ్యాగ్మా, ఇటువంటివన్నీ కూడా మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుని ఉంటాం. అదంతా స్టాటిక్ డేటా. కానీ ఈరోజు వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పేరు గుర్తుంచుకోండి, అది ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉందో గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. డైరెక్ట్గా అగ్నిపర్వతాల యొక్క లొకేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అగ్నిపర్వతాలకి సంబంధించి, అగ్నిపర్వతాలకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక విపత్తు సంబంధిత అంశంతో ఒక ప్రాంతం వార్తలు నిలిచిందంటే అది తుఫానే కానివ్వండి, ఎర్త్క్వేక్ భూకంపమే కానివ్వండి, సునామీయే కానివ్వండి, లేదా యాక్టివ్ వాల్కెనోసే కానివ్వండి, ఏదైనా ఒక ప్రాంతం మనం వరల్డ్లో గనక ఒక విపత్తు సంబంధిత అంశంగా గుర్తిస్తే దాన్ని ఖచ్చితంగా లొకేషన్ చూడాలి. వరల్డ్ మ్యాప్ పైన గ్రిప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో వరల్డ్ జాగ్రఫీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాంతం వార్తలోకి వచ్చిందంటే అట్లాస్లో చూడాల్సిందే. సో మీకు మిషన్ 100లో వాల్కెనోస్కి సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ లేక్స్కి సంబంధించి కానివ్వండి, ముఖ్యమైన జలసందులు కానివ్వండి, ఇంపార్టెంట్ లొకేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా వరల్డ్ మ్యాప్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటికే కొన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యి ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మనం అగ్నిపర్వతాల గురించి చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ అగ్నిపర్వతాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం మ్యాప్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు మిషన్ 100లో ఇచ్చాను. ఇక్కడ మనం కొన్ని అగ్నిపర్వతాలను ఒకసారి చూద్దాం. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏంటని ఉదాహరణకి తీసుకుంటే, ఇటీవల కాలంలో ఇండోనేషియా తరచూ వార్తలు నిలుస్తుంది. ఇండోనేషియా అంటేనే విపత్తు సంబంధిత అంశాలతో తరచూ వార్తలోకి వస్తుంది. సో ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల మౌంట్ మెరాపి వార్తలోకి వచ్చింది. మౌంట్ మెరాపి, దీని యొక్క లొకేషన్ చూడాల్సి ఉంటుంది. మౌంట్ మెరాపి అండ్ మౌంట్ సెమురు, మౌంట్ ఇలి లెవెటోలాక్ ఇవి ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని అగ్నిపర్వతాలు, యాక్టివ్ వాల్కెనోస్ కొన్ని మాత్రమే. వీటితో పాటు రిమైనింగ్ వాల్కెనోస్ ఏవైతుంటే మనం తరచూ రిపీట్ చేస్తున్నా ఒకసారి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఇటలీలోని ఒక అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా వార్తలు నిలిచింది. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటే ఇటలీ. సో ఇటలీ అండ్ ఐరోపా ఖండంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ యాక్టివ్ వాల్కెనో ఇది. యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఎట్నా. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి అలస్కాలోని కొన్ని అగ్నిపర్వతాలు వార్తలు ఇచ్చాయి. ఉదాహరణకి పావ్లాఫ్ అండ్ గ్రేట్ సిట్కిన్, సెమిసో
పోచునాయ్ సెమిసో ఇవి అలాస్కాకి సంబంధించిన కొన్ని యాక్టివ్ వాల్కెనోస్. అండ్ ఇటీవల కెనరా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లేదా కెనరీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? స్పెయిన్లోని కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో వార్తలు నిలిచింది. కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో కెనరీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, స్పెయిన్లోని యాక్టివ్ వాల్కెనో లాపామా అనే ఒక దీవిలో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. ఇటీవల వార్తలు ఇచ్చిన కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో ఏ దేశం అంటారు? స్పెయిన్. ఏ దీవుల సముదాయంలో ఉందంటే కెనరీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఏ దీవిలో ఉందంటే లాపామా. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల టోంగా రిపబ్లిక్ ఆఫ్ టోంగా ఒక దేశం, టోంగాలోని ఒక అగ్నిపర్వతం టోంగా వాల్కెనో వార్తలు ఇచ్చింది. హుంగా హా అపై అనే అగ్నిపర్వతం ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంగా వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతం ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో వార్తలు ఇచ్చింది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా జపాన్కి సంబంధించింది, జపాన్. అండ్ మౌంట్ అసో జపాన్కి సంబంధించిన అగ్నిపర్వతం. తాల్ ఫిలిప్పైన్స్కి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో. మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో. సో ఇటువంటి అగ్నిపర్వతాలు, వీటిని లొకేషన్ ఆధారంగా చూడండి. వార్తలు నిలిచిన సముద్రాలు కానివ్వండి, జలసంధులు కానివ్వండి, ఇంపార్టెంట్ లేక్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వరల్డ్ మ్యాప్లో మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూడండి. అండ్ రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని మీకు రెగ్యులర్గా నేను లైవ్ క్లాసెస్ కొన్ని తీసుకొస్తున్నాను. లైవ్ క్లాసెస్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షల్లో ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని. ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటిని కూడా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. నిన్నటి క్లాస్లో కూడా మీకు ఒకటి లైవ్ తీసుకొచ్చాను, పథకాలపైన ఏ విధంగా చదవాల్సి ఉంటుందని. సో ఇవి చూడండి ఒకసారి. అండ్ సో యాక్టివ్ వాల్కెనో, ఈరోజు న్యూజిలాండ్కి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో రూపెహు యాక్టివ్ వాల్కెనో తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిందని చెప్పేసి నాసా వారు కూడా చెప్పారు. సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు నితీష్ కుమార్ గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం? నితీష్ కుమార్ బీహార్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. బీహార్ రాష్ట్రం ఎమ్మెల్సీగా ఉంటూనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అంటే బీజేపీ ఆధిపత్యంలో, బీజేపీ అధికారంలో, ముఖ్యంగా బీజేపీ ఆధ్వర్యంలోని కొన్ని పార్టీల కూటమి ఎన్డీఏ. సో బీజేపీ ఇక్కడ ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసేసి తను ఆర్జేడీతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటీవల వార్తలు ఇచ్చారు. ఇటీవల బీహార్ రాష్ట్రం తరచూ వార్తలకు వచ్చింది కాబట్టి బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 243, సబ్జెక్ట్ టు కండిషన్ యూ కెన్ చెక్ వన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారు లాస్ట్ 2 days బ్యాక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో కనుక ఏమైనా అవకాశం తనకి వస్తే భారతదేశంలోని వెనుకబడిన రాష్ట్రాలు అన్నిటికీ కూడా ప్రత్యేక హోదాని కల్పిస్తారంట. ప్రత్యేక హోదా. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పదం ఏంటంటే ప్రత్యేక హోదా. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? బీహార్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే కేంద్రంలో గనక తనకు ఏమైనా అవకాశం ఉంటే రానున్న రోజులు, అంటే ఉదాహరణకి ప్రధాని అవ్వాలనే కోరిక ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ తను గనక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వెనుకబడిన రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రత్యేక హోదానట. ఇక ప్రత్యేక హోదా అంటే ఏంటో మనం చూడాలి. ప్రత్యేక హోదా ఇటీవల కాలంలో మనకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా, ముఖ్యంగా మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వేరు చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మాటపూర్వకంగా చెప్పారు, రాతపూర్వకంగా చట్టంలో పేర్కొనలేదు. అదే ఈరోజు సమస్యలకు వచ్చింది. సో ఇక్కడ ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి ఆ రాష్ట్రంలో అంటే, ఆ రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఉండాలి. కొండ ప్రాంతాలు అంటే హిల్లీ ఏరియాస్, కొండ ప్రాంతాలు, మరియు రవాణా వ్యవస్థకు అనుకూలించని పరిస్థితులు ఉండాలి. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం, రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నెట్వర్క్ అంతా కూడా లేకపోవడము. అండ్ నెక్స్ట్ గిరిజన జనాభా శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు. గిరిజన జనాభా ఎక్కువగా ఉండాలి. జనసాంద్రత తక్కువగా ఉండే రాష్ట్రాలు. జనసాంద్రత అంటే డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండాలంట. అండ్ నెక్స్ట్ ఆ రాష్ట్రము అంతర్జాతీయ సరిహద్దును పంచుకునేదై ఉండాలి. అంతర్జాతీయ సరిహద్దు. అండ్ నెక్స్ట్ ఆర్థికంగా బలంగా ఉండకపోవడం. ఆర్థికంగా బలంగా లేని రాష్ట్రంకి ప్రత్యేక హోదాని
కల్పించవచ్చు. సో ఇవి కొన్ని కారణాలు. ప్రత్యేక హోదా, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఈ కండిషన్స్ని ప్రధానంగా చూస్తారు. అసలు ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1969 గాడ్గిల్, అప్పటి ప్రణాళిక సంఘానికి సంబంధించిన గాడ్గిల్ గారు చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ వారు కూడా మనకి ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రం, యాక్చువల్గా ప్రత్యేక హోదా ఎవరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని. ఎవరి సిఫార్సుల మేరకు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి సిఫార్సుల మేరకు. ఒక రాష్ట్రం కనుక ప్రత్యేక హోదా పొందింది అంటే ఆ రాష్ట్రానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదైనా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అనుకోండి, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఇప్పుడున్న రేషియో ఉదాహరణకు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాల్లో అమలయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 70%, కేంద్ర ప్రభుత్వం 30% ఖర్చు చేస్తుంది అనుకోండి. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రం విషయంలో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 10% ఆర్ లెస్ ఖర్చు చేసే పరిస్థితులు, అంటే కేంద్రం ఎక్కువగా బాధ్యతలు తీసుకుంటుంది. అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక నిధులను మంజూరు చేస్తుంది గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఆధారంగా. సో ఇలా ప్రత్యేక హోదాకి సంబంధించి కొన్ని అంశాలు వార్తలకు వచ్చినాయి. ప్రత్యేక హోదా ఏ విధమైన కారణాల వల్ల ఇస్తారు? యాక్చువల్గా ఈసారి కమింగ్ గ్రూప్ 1 మెయిన్స్లో ప్రత్యేక హోదా పైన ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. ఇది ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ టాపిక్ ఎలివేట్ అయింది, గుర్తుంచుకోండి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా కోర్టులో కాగిత రహిత సేవలను ప్రారంభిస్తూ జస్టిస్ యుయు లలిత్ గారు వార్తలు ఇచ్చారు. జస్టిస్ యుయు లలిత్ గారు ప్రస్తుతం భారతదేశ ప్రధాన న్యాయమూర్తి. ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? 49వ ప్రధాన న్యాయమూర్తి. సో 49వ ప్రధాన న్యాయమూర్తి. గత నెలలో తన యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసాము లాస్ట్ వీక్లో. జస్టిస్ ఎన్వి రమణ గారు 48వ ప్రధాన న్యాయమూర్తి స్థానంలో తన పదవీకాలం ముగిసింది కాబట్టి ఇతను వచ్చారు. నవంబర్ వరకు తనే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. యుయు లలిత్ ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి. తను ఏం చేశారంటే ఇటీవల ఒడిషా కోర్టులో కాగితరహిత సేవలను ప్రారంభించారు. ఇదేంటో చూద్దాం ఒకసారి. ఒడిషా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఉన్న న్యాయస్థానాల్లో కాగితరహిత ఈ ఫైలింగ్ వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ గారు ప్రారంభించారు. కటక్ జ్యుడిషియల్ అకాడమీ ప్రాంగణంలో గత శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. కాగితరహిత సేవలతో కోర్టుల్లో విచారణ వేగవంతమవుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పిటిషనర్లు ఎవరైతే ఉంటారో ఆన్లైన్ ఫైలింగ్ చేయొచ్చంట కేసులు. ఇప్పటివరకు కోర్టులు అంటేనే ఆధారాలు కానివ్వండి, రిటర్న్ ఎవిడెన్సెస్ కానివ్వండి, పెద్ద పెద్ద పత్రాలు ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి. అటువంటిది ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే ఆన్లైన్ విధానంలోనే కోర్టు సేవలను ప్రజలకు అందించడం, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల తరచూ ఇటువంటి అంశాలు కోర్టులకి సంబంధించి వార్తలు చూస్తున్నాం మనం. ముఖ్యంగా కేరళ రాష్ట్ర హైకోర్టు ఎర్నాకులం వార్తల్లోకి వచ్చింది, దేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ హైకోర్టుగా. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్ర హైకోర్టు అహ్మదాబాద్ హైకోర్టు వార్తల్లోకి వచ్చింది. అహ్మదాబాద్ హైకోర్టు ప్రత్యేకత ఏంటంటే కోర్టుల్లో, భారతదేశంలో హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, లాంగ్వేజ్ దట్ ఈజ్ యూజ్డ్ ఈజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఆర్టికల్ 348 క్లాస్ 1 క్లాస్ 2కి సంబంధించి వార్తలకు వచ్చింది. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. అండ్ సో కోర్టులకి సంబంధించి అండ్ ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా హైకోర్టులకి సంబంధించి లొకేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. లొకేషన్ అంటే సర్వసాధారణంగా హైకోర్టు అంటే ఏంటి? ఒక రాష్ట్రంలోని హైకోర్టు, ఒక రాష్ట్రంలోని హైయెస్ట్ కోర్టే ఆ రాష్ట్ర హైకోర్టు. అటువంటిది ఎక్కడ ఉంటుంది? సర్వసాధారణంగా రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేయండి. అందులో ఒడిషా ఉంది, అందులో గుజరాత్ ఉంటుంది, అందులో ఉత్తరాఖండ్ ఉంటుంది, అందులో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, అందులో ఏవైతే ఉంటాయో కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ కూడా అదర్ దాన్ స్టేట్ క్యాపిటల్ హైకోర్ట్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ వ్యవస్థను ప్రారంభిస్తూ రతన్ ఇండియా సంస్థ వార్తల్లోకి వచ్చింది. రతన్ ఇండియా మన భారతదేశ స్వదేశీ సంస్థ దేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ డిఫెండర్ని ప్రారంభించింది. అంటే డ్రోన్ వ్యవస్థకి ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. ప్రస్తుతం వర్ధమానంగా మానవుడు డ్రోన్లపై, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, మానవరహిత విమానాలపై ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇక్కడ యాంటీ డ్రోన్ అంటే డ్రోన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఒక అధునాతన వ్యవస్థను తీసుకొచ్చారు రతన్ ఇండియా.
అండ్ డ్రోన్లకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇటీవల డ్రోన్లకు సంబంధించి దేశంలోని మొట్టమొదటి డ్రోన్ స్కూలు ఎక్కడ అంటారు? అండ్ దేశంలో ఇటీవల కాలంలో డ్రోన్లకి సంబంధించిన నిబంధన ఏంటి? డ్రోన్లకి సంబంధించిన పోర్టల్ గరుడ్ పోర్టల్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ల ఆధారిత ఫారెస్ట్రీ తెలంగాణ రాష్ట్రం హరాబరా. మెడిసిన్ ఫ్రమ్ స్కై తెలంగాణ రాష్ట్రం. ఇటువంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. సో డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఏ సంస్థ భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి యాంటీ డ్రోన్ డిఫెండర్ సంబంధిత అంశంతో వార్తలకు వచ్చిందంటే రతన్ ఇండియా. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక నివేదిక వార్తలకు వచ్చింది. వార్తలు నిలిచిన నివేదికలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే మీకు ఇటీవల కాలంలో ఇటువంటి టాపిక్ డైరెక్ట్గా పేపర్ క్లిప్పింగే చూపిస్తున్నాను. సో భూతాపం, ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాం, మనం క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. దానికి సంబంధించిన నివేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే స్విట్జర్లాండ్ కొలోనీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో భూతాపం తప్పదు మూల్యం. కార్బన్ డైఆక్సైడ్తో పెరిగిన భూతాపం. కార్బన్ డైఆక్సైడ్ అంటే వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. అది గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అవన్నీ కూడా ఒక లేయర్గా పనిచేస్తాయి. సో ఇక్కడ వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే 69% మంది ప్రజలకు అవస్థలు. 35% మంది ఇండ్లు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారట భూతాపం కారణంగా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వేలో వెల్లడి. సో భూతాపం, వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఏకంగా మనిషి మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. అయినా సగటు మనిషి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో చైతన్యం నింపడంలో ఆయా దేశాలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వాతావరణం మనిషి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నది. వాతావరణ మార్పులు, భవిష్యత్తు విపత్తులు తదితర అంశాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ సర్వేని నిర్వహించింది. అంతర్జాతీయ సంస్థ. జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 5 మధ్య 34 దేశాలు జరిపిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయంట. 23,507 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్లో భవిష్యత్తులో తలెత్తే వాతావరణ మార్పులపై ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో పాటు మెక్సికో, హంగేరీ, టర్కీ, కొలంబియా, స్పెయిన్, ఇటలీ, చిలీ, ఫ్రాన్స్ దేశాల్లో వచ్చే 10 ఏళ్లలో వాతావరణంలో కీలక మార్పులు రానున్నట్టు సర్వే చెప్పిందంట. మనిషి జీవన విధానమే దీనికి కారణమంట. ఈ వాతావరణ మార్పులకి భూమి, అడవులు, సహజ వనరులు, నీరు, వాతావరణం అన్నీ 19వ శతాబ్దం ముందు వరకు సవ్యంగా, స్వచ్ఛంగానే ఉన్నాయి. 150 ఏళ్ల క్రితం వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగానే ఉండేవి. పారిశ్రామికీకరణ, అడవుల విధ్వంసం, అపరిమితమైన గనుల తవ్వకాలు, శిలాజ ఇంధనాల వాడకం, పట్టణీకరణ, ఎడారీకరణ, రసాయన సేద్యం, ప్లాస్టిక్ వినియోగం ఇవన్నీ పెరిగిన తర్వాతనే పర్యావరణంలో విపరీత మార్పులు సంభవించాయి. డైరెక్ట్ ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. ఇటువంటి టాపిక్స్ ఎక్కువగా మనకు గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్లో అడుగుతారు. సో ఇవన్నీ పెరిగిన తర్వాతే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవించాయి. బొగ్గు ఇంధనం, సహజ వాయువు వినియోగం పెరిగి తద్వారా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో అధికంగా కలిసిపోయి భూమి వేడెక్కుతున్నది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ప్రత్యక్ష పరోక్ష కారణం భూతాపమే అనేది పర్యావరణవేత్తల హెచ్చరిక. నేడు పర్యావరణ, జల, ఆహార, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, ఉద్యోగ భద్రత పెను ప్రమాదంలో పడడానికి మనిషి జీవన విధానమే ఇందుకు కారణమని చెప్తుంది. ఇక్కడ సర్వేలోని కీలక అంశాలు మాత్రం చూద్దాం మనం. సో ఇక్కడ భారతదేశంలో 3/2 మంది తాము నివసించే ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో వచ్చినాయంట. అండ్ 69% మంది ఇప్పటికే వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్నారంట. ఈ స్టాట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో రాబోయే 25 ఏళ్లలో సుమారు 35% మంది తమ ఇల్లు కూడా కోల్పోతారంట. 56% మంది వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 71% మంది వచ్చే 10 ఏళ్లలో తమ ప్రాంతాల్లో వాతావరణ మార్పు తీవ్ర ప్రభావం చూపుతుందని అంగీకరించారు. ఇది సర్వేలోని కీలక అంశాలు. సో మన భారతదేశంలోని సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్ అవి కూడా తీవ్ర ప్రమాదపు అంచులు ఉన్నాయని చెప్పేసి సర్వే చెప్తుంది. సో భూతాపం అంటే వేడెక్కడం, ఇది గుర్తుంచుకోండి సర్వేకి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మనం ఈనాడు పేపర్లో అందరం కూడా మార్నింగ్ చూస్తున్నాం. సో కోనార్క్ ఆలయ రథ చక్రం వార్తల్లోకి వచ్చింది. కోనార్క్ సూర్య దేవాలయం. ఇక్కడ మనకు 2 దేవాలయాలు ఉంటాయి. కోనార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా అంటాం. బ్లాక్ భారతదేశంలో బ్లాక్ పగోడా అని ఏ దేవాలయానికి పేరు అంటే కోనార్క్ సూర్య దేవాలయం, బ్లాక్ పగోడా. అదే వైట్ పగోడా అని ఏ దేవాలయానికి పేరు అంటే పూరి జగన్నాథ్ రథయాత్ర చూస్తాం కదా, అది ఇంపార్టెంట్. ఈ పేర్లు గుర్తుంచుకొని అడుగుతారు. ఇటువంటి టాపిక్స్ మీకు మిషన్ అనేలో ఇచ్చాను, హిస్టరీ పార్ట్లో ఇచ్చాను, వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చూడండి ఒకసారి. సో కోనార్క్ సూర్య దేవాలయ రథ చక్రము వార్తలకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 90th కమింగ్ ఈ 2022 సంవత్సరంలో భారతదేశంలో
ఆతిథ్యంలో ఒక సదస్సు, ఇంటర్పోల్ సదస్సు జరగబోతుంది. దానికి చిహ్నంగా మన కోనార్క్ సూర్య దేవాలయ చిహ్నాన్ని ఎంచుకున్నారంట. 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా కోనార్క్ ఆలయ రథచక్రం, రథం యొక్క చక్రం. ఇది అశోక చక్రం కాదు, గుర్తుంచుకోండి, రథచక్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్లో వచ్చే నెలలో జరగనున్న 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా కోనార్క్ ఆలయ రథచక్రాన్ని ఎంపిక చేశారు. చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకంలోని 3 రంగులను వృత్తంలో ఏర్పాటు చేసి రూపొందించిన లోగోను జనరల్ అసెంబ్లీని నిర్వహిస్తున్న సిబిఐ ఇటీవల ఆవిష్కరించింది. కోనార్క్ ఆలయాన్ని సూర్యుడి రథం ఆకారంలో తొలిచిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ రథానికి 24 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రంలో 16 ఆకులు ఉంటాయి. వారంలో 7 రోజులు 24 గంటలు ఇంటర్పోల్ విధుల నిర్వహణకు చిహ్నంగా ఈ లోగోను ఎంపిక చేసినట్లు ఈ సంస్థకి సంబంధించి, ఇంటర్పోల్ సంస్థకి సంబంధించిన అధికారి తెలిపారు. 195 దేశాల నుంచి అధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. అంతర్జాతీయ సదస్సులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ దేశం ఆతిథ్యంలో ఎప్పుడు జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్. మన భారత్ ఆతిథ్యంలో కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్య దేశంలో అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. 1997లో మన దేశంలో ఈ అసెంబ్లీ చివరిసారి జరిగింది. స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్పోల్ సమ్మిట్ భారతదేశంలో ఈ అసెంబ్లీ జరగబోతుంది 2022లో, కమింగ్ మంత్లో. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 1997, గుర్తుంచుకోండి. మన దేశంలో ఈ అసెంబ్లీ జరిగింది. భారతదేశం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఇంటర్పోల్ అసెంబ్లీని నిర్వహించాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు వచ్చే నెల కమింగ్ మంత్ అక్టోబర్ 18 నుంచి 3 రోజుల పాటు మన దేశంలో నిర్వహించున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీకి లింక్ చేసుకోండి. మన హిస్టరీకి సంబంధించి దీని యొక్క ప్రత్యేకతలు చూడాలి. సో మనకి కోనార్క్ సూర్య దేవాలయం ఏదైతే ఉంటుందో ఇప్పుడు వార్తలకు వచ్చింది ఈ రథచక్రం ఆధారంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, వేగంగా చౌకగా రవాణా లాజిస్టిక్స్ పాలసీని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. లాజిస్టిక్స్ పాలసీ, రవాణాకి సంబంధించి, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి లాజిస్టిక్స్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ గారు. జాతీయ లాజిస్టిక్స్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు గత శనివారం ఆవిష్కరించారు. రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపడంతో పాటు వ్యాపారాల రవాణా వ్యయాన్ని 13 నుండి 14% నుంచి సింగిల్ డిజిట్కి తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. చివరి మైలురాయి వరకు సరఫరాను వేగవంతం చేయడంతో పాటు వ్యాపారులు డబ్బు, సమయాన్ని ఆదా చేసుకునేందుకు తోడ్పడడమే ఈ పాలసీ యొక్క లక్ష్యమని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, జాతీయ లాజిస్టిక్స్ విధానంతో మున్ముందు సంవత్సరాల్లో రవాణా వ్యయం 7.5% తగ్గవచ్చునని ఒక అధికారి కూడా చెప్పారంట. పిఎం గతిశక్తి, వెరీ 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 ఇంపార్టెంట్. పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ గురించి కమింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో పక్కా ప్రశ్న. పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. నిన్న మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ పాయింట్ మెన్షన్ చేశాను. పిఎం గతిశక్తి రానున్న పోటీ పరీక్షలో అభ్యర్థులు ఏ ఏ పథకాలను చదవాల్సి ఉంటుంది ఆ టాపిక్ని కూడా మీకు అక్కడ మెన్షన్ చేశాను. టాపిక్స్ అని కూడా ఒకసారి చూడండి ఆ వీడియోని. సో ఇది. అండ్ ఇక్కడ మనకు లాజిస్టిక్స్ సంబంధించి ఈ పాలసీకి సంబంధించి అంశాలను అడగకపోవచ్చు, బట్ భారతదేశ జీడిపిలో లాజిస్టిక్స్ రంగ వాటా 13 నుండి 14% ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు ఈ ఆవిష్కరణ సందర్భంగా. జస్ట్ గుర్తుంచుకోండి, లాజిస్టిక్స్ జాతీయ పాలసీ. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ దేనికి సంబంధించి అంటే రవాణాకి సంబంధించి. లాజిస్టిక్స్ అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి సులభతర రవాణా కోసం ఉద్దేశించిన విధానాన్ని, పాలసీని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అండ్ సో ఇటువంటి ఇన్నోవేషన్స్ మీకు ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. వివిధ శాస్త్రవేత్తలు కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, ఐఐటీలు కానీ వార్తలు ఇస్తారు. ఇలా జ్ఞాననేత్రం అని చెప్పేసి మీకు ఈనాడు పేపర్లో కానివ్వండి ఇలా కనబడుతూ ఉంటాయి చూడండి. సో కణతిని పర్యవేక్షించే పరికరం కనుగొనడం జరిగింది. క్యాన్సర్ కణతి పెరుగుదలను పర్యవేక్షించే బుల్లి పరికరాన్ని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని పేరు ఫ్లెక్సిబుల్ అటానమస్ సెన్సర్ మెజరింగ్ ట్యూమర్స్ ఫాస్ట్. గుర్తుంచుకోండి, ఫ్లెక్సిబుల్ అటానమస్ అంటే సొంతంగా, సెన్సర్ మెజరింగ్ ట్యూమర్స్ చర్మానికి ఇట్టే అతుక్కోవడంతో పాటు శరీర కదలికలకు అనుగుణంగా సాగేలా ఇందులో సెన్సర్లను అమర్చారంట. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ పరికరం మిల్లీమీటర్లో 100వ వంతు పరిమాణంలో మార్పులు చోటు చేసుకున్న ఇట్టే గుర్తిస్తుందంట. కణతిలో ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్కు సమాచారం చేరవేస్తుంది. తద్వారా క్యాన్సర్ ఔషధాలు, చికిత్సల పనితీరును మరింత వేగంగా, ఖచ్చితంగా తెలుసుకోవచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు. చర్మం మాదిరి ఉండే పాలిమర్లు, బంగారు సర్క్యూట్ లేయర్లతో ఫాస్ట్ పరికరాన్ని రూపొందించడం జరిగింది. దీని ధర కూడా తక్కువ అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. జస్ట్ గుర్తుంచుకోండి,
క్యాన్సర్కి సంబంధించి ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటారు? స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం. సో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు తయారు చేసింది ఏంటంటే ఫాస్ట్ ఫ్లెక్సిబుల్ ఆటోనమస్ సెన్సర్ మెజరింగ్ ట్యూమర్స్. ఉద్దేశం ఏంటి? క్యాన్సర్ కణతిని పర్యవేక్షిస్తుందంట, మానిటర్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఎస్ఎన్టీలో అడగొచ్చు ఇటువంటివి. అండ్ 38 కోట్ల ఏళ్ల నాటి శిలాజ ఆనవాళ్ళు బయటపడ్డాయంట. శిలాజం అంటే మన చరిత్రలో మిగిలిపోయిన ఆనవాళ్ళు అన్నట్టు. కోట్ల సంవత్సరాల కిందట సాగరాల్లో నివసించిన ప్లాసోడర్మ్ అనే జలచరానికి సంబంధించిన గుండె శిలాజాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. ఈ అవయవం 38 కోట్ల ఏళ్ల నాటిదని వారు పేర్కొనడం జరిగింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో సున్నపు రాయి గనిలో ఇది కనిపించింది. వెన్నెముక జీవులకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన శిలాజమని శాస్త్రవేత్తలు తెలిపారు. అండ్ డెవోనియన్ కాలంలో సముద్రాలు, నదులు, సరస్సుల్లో ప్లాస్మోడర్ములు పెద్ద సంఖ్యలో ఉండేవంట. ఆ తర్వాత అవి అంతరించిపోయాయి. జంతువుల్లో మొదట దవడ, పళ్ళు, జంట, కపాల ఎముకలు ఎప్పుడు ఆవిర్భవించాయన్నది ప్లాసోడర్ములే వెలుగులోకి తెచ్చాయంట. తాజాగా గుర్తించిన గుండె శిలాజంతో వెన్నెముక జంతువుల పరిణామ క్రమం గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో బయటపడ్డాయంట. సో ఇది గుర్తుంచుకోండి. ఇటువంటివి హిస్టరీకి సంబంధించిన ఎక్స్కవేషన్స్ బయటపడ్డా కూడా చూడాలి. డైరెక్ట్ పాయింట్స్ గుర్తుంచుకోండి, ఒక 2 to 3 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. అండ్ తైవాన్, ఇటీవల చైనా తైవాన్ వివాదం తరచూ వార్తలకు వచ్చింది, మనం చూసాము. పార్క్పిన్ స్ట్రాటజీ. తైవాన్ దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో సెమీకండక్టర్ తయారీలో అగ్రగామి, మోనోపోలి అని చెప్పచ్చు. సెమీకండక్టర్స్ మనకు సెమీకండక్టర్ చిప్లు అంటాం, వాటిని తయారు చేయడంలో అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్లను తయారు చేసే దేశం తైవాన్. ఇటీవల పార్క్పిన్ స్ట్రాటజీతో కూడా వార్తలోకి వచ్చింది. తైవాన్లో ఒక భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పైన 7.2 భూకంపం సంభవించింది. తైవాన్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. సో సముద్ర ప్రాంతాల్లో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారందరినీ అలర్ట్ చేస్తుంది. సునామీ హెచ్చరికలు వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే విపత్తు సంబంధిత అంశాలతో ఏ దేశమైనా వార్తలు ఇస్తే ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇటీవల జపాన్ అండ్ సౌత్ కొరియా, చైనా ఈ దేశాలను కలవరపెడుతున్న ఒక తుఫాన్ హిమ్మన్నోర్ తుఫాన్ కూడా, పేరు గుర్తుంచుకోండి, హిమ్మన్నోర్ తుఫాన్ ఏ దేశాలపైన ప్రభావం చూపించింది? ఈ పేర్ల గురించి అడుగుతారు. ఇటీవల బట్సిరాయ్ తుఫాన్ ఏ ప్రాంతంలో వచ్చింది అంటే మాల్దీవ్స్, మారిషస్ ఈ ప్రాంతంలో బట్సిరాయ్. ఇటువంటి తుఫాన్ల పేర్ల ఆధారంగా ఆ ప్రాంతాన్ని లొకేట్ చేయండి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన మరొక ఆనవాలు. ఆకునూరులో టెర్రాకోటా స్త్రీ శిల్పం బయటపడిందంట. టెర్రాకోటా అంటే ఏంటంటే కాల్చిన మట్టితో తయారు చేసిన దాన్ని టెర్రాకోటా అంటాం. సో బర్ంట్ క్లే. సో ఇక్ష్వాకుల కాలం నాటిదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డ మీద ఇక్ష్వాకుల కాలం నాటి టెర్రాకోటా స్త్రీ శిల్పం ఇటీవల లభించింది. కొత్త తెలంగాణ చరిత్ర అంటే ఆర్కియాలజిస్టులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన వ్యక్తులు, అధికారులు దీని గురించి చెప్పారు. ఈ శిల్పాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు ఏమని చెప్పారంటే బొమ్మ తలపైన ఉన్న మకరిక శిలోజాలంకరణ, సో మకరిక అండ్ నుదిట చూడమని, చెవులకు కుండలాలు, కన్ను ముక్కు తీరు నాగార్జున కొండపూలలో దొరికిన టెర్రాకోట బొమ్మలను పోలి ఉన్నాయంట. సో ఆల్రెడీ దొరికిన బొమ్మల లాగానే పోలి ఉన్నాయి. ఇవన్నీ చెవులు, కళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా గుర్తుపట్టారు. ఈ బొమ్మను పరిశీలించిన చరిత్రకారులు చెప్పారు కొత్త తెలంగాణ చరిత్ర అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. గుర్తుంచుకోండి, ఎక్కడ బయటపడిందో చాలు. అండ్ ఇటీవల కాలంలో ఇదే ప్రాంతం పాటిగడ్డ మీద ఇక్ష్వాకుల కాలం నాటి ఆనవాలు పడిన ప్రాంతం తరచూ వార్తలకు వస్తుంది. ఈ ప్రాంతం పైన ప్రతిష్ట చూపుకొని లాస్ట్ 1 month బ్యాక్ కూడా ఇదే ప్రాంతంలో కొన్ని తవ్వకాలు బయటపడ్డాయని మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ కృష్ణుడి పురాతన విగ్రహం లభ్యమవుతూ ఒక ప్రాంతం వార్తలకు వచ్చింది. కృష్ణుడి పురాతన విగ్రహం. సో మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గోవిందపల్లి శివార్లో పురాతన విగ్రహం లభ్యమైంది. పొలంలో బత్తాయి మొక్కలు నాటేందుకు ఒక జేసీబీ గుంతలు తీస్తుండగా పురాతన విగ్రహం బయటపడిందని తెలుసుకున్న స్థానికులు దాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. యాక్చువల్గా దీనికి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ఎలాగో మీకు చరిత్ర ఆనవాళ్ళ గురించి చెప్తున్నా కాబట్టి ఇక్కడ లింక్ చేశాను. ఎందుకంటే ఇక్కడ సమయం మెన్షన్ చేయకపోతే, ఏ కాలానికి సంబంధించి మెన్షన్ చేయకపోతే మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇక్ష్వాకుల కాలం అన్నాం, దట్ ఈస్ ఎనఫ్, అది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల కాలంలో ఇక్ష్వాకుల కాలం నాటి ఒక పురాతన మహిళ యొక్క విగ్రహం ఎక్కడ బయటపడింది, టెర్రాకోట, అట్లా అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా బయటపడుతున్న ఎక్స్కవేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులో ప్రెగ్నెంట్ మమ్మీ ఆనవాలు బయటపడ్డాయి పోలాండ్. ఎట్ ద సేమ్ టైం డ్రాగన్ మ్యాన్ ఆనవాలు చైనాకి సంబంధించి, ఇజ్రాయెల్లో నెషర్ రామ్లా ఆది మానవుడి ఆనవాలు,
అండ్ అట్ ద సేమ్ టైం పురాతన 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు బయటపడింది ఇజ్రాయిల్లో. ఇటువంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. అండ్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, సో సర్క్యులేషన్ ఆడిటర్స్కి సంబంధించి నూతన చీఫ్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ప్రతాప్ పవార్. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ సంస్థ ఏంటని ఎప్పుడు అడిగారు. సర్క్యులేషన్ ఆడిటర్స్ న్యూ చీఫ్గా, న్యూ చైర్పర్సన్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ప్రతాప్ పవార్. డైరెక్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్, ఈరోజు చరిత్ర సృష్టించింది మన దీప్తి. సో ఇక్కడ దీనికి సంబంధించిన డేటా ఏంటంటే, అంటే ఈ టాపిక్కి సంబంధించిన డేటా ఏంటంటే, ప్రపంచ పారా గ్రాండ్ ప్రీ గోల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలుగు అమ్మాయి జీవాంజీ దీప్తి చరిత్ర సృష్టించింది. మన అద్భుతం. సో ఒక వండర్ దీప్తికి సంబంధించిన సమాచారం గుర్తుంచుకోండి, ఎందుకంటే తెలుగు అమ్మాయి. అలాంటి పర్సన్స్ ఇటీవల కాలంలో మొట్టమొదటి అనే వార్తలకు వచ్చారనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మహిళల T20 విభాగం 400 మీటర్ల పరుగులో ఆమె స్వర్ణ పతకంతో సత్తా చాటింది. సో దీప్తి ఒక అద్భుతమైన రికార్డుతో వార్తలకు వచ్చింది. ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా మన దీప్తి ఘనత సాధించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ద్రోణాచార్య అవార్డీ నాగ్పూరి రమేష్ దగ్గర తన శిక్షణ తీసుకుంది. సో ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఈ టాపిక్స్ ఏవైతే ఉంటే ఖచ్చితంగా కవర్ చేసుకోండి. సో మన దీప్తి ఒక చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, తను గెలుచుకున్న పథం ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా వార్తలు ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్. సో ఇటువంటి సమాచారాన్ని కలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్, సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే, న్యూజిలాండ్లోని రూపెహు యాక్టివ్ వాల్కను బద్దలవుతూ సమస్యాత్మకంగా వార్తలు నిలిచింది. అండ్ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అనే ఒక కాన్సెప్ట్తో వార్తలకు వచ్చారు. అండ్ ఒడిషా కోర్టులో కాగితరహిత సేవలను ప్రారంభిస్తూ జస్టిస్ యుయు లలిత్ గారు వార్తలు ఇచ్చారు. భారతదేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ డిఫెండర్ రతన్ ఇండియాకి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ భూతాపం తప్పదు ఇక మూల్యం అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్ బేస్డ్ ఆర్గనైజేషన్ చెప్పిన కొన్ని గణాంకాలు. ఈ గణాంకాలు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్, కోనార్క్ ఆలయ రథం, కోనార్క్ బ్లాక్ పగోడా ఇన్ ఇండియా. భారతదేశంలో చివరి ఇంటర్పోల్ సదస్సు 1997లో జరిగిందంటే మళ్ళీ ఈ కమింగ్ మంత్ అక్టోబర్ 18 నుండి జరగబోతుంది. ఆ అసెంబ్లీకి చిహ్నంగా కోనార్క్ సూర్య దేవాలయ రథచక్రం వార్తలకు వచ్చింది. అండ్ లాజిస్టిక్స్ నేషనల్ పాలసీని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ కణతిని పర్యవేక్షించే ఒక అధునాతన పరికరం ఫాస్ట్ని కనుగొంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వార్తలకు వచ్చారు. అండ్ 38 కోట్ల ఏళ్ల నాటి ఒక గుండె శిలాజం లభ్యమైంది, ఒక ప్రాంతం కింబర్లీ ప్రాంతం. అండ్ తైవాన్లో సునామీ హెచ్చరికలు, తీవ్ర భూకంపం సంభవిత పరిస్థితుల్లో తైవాన్ ఉంది. అండ్ చరిత్రకి సంబంధించి ఆకునూరు, సిద్దిపేటకి సంబంధించిన ఆకునూరులో టెర్రాకోట స్త్రీ శిల్పం బయటపడింది, ఇక్ష్వాకుల కాలం నాటిది. అండ్ ఒక పురాతన కృష్ణుడి విగ్రహం లభ్యమవుతూ ఒక ప్రాంతం. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, ఆడిటర్స్ సర్క్యులేషన్స్కి నూతన చీఫ్గా ప్రతాప్ పవార్ గారు. అండ్ మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా వార్తలు నిలిచారు దీప్తి. సో పారా గ్రాండ్ ప్రీ గోల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, మరాకాష్ గుర్తుంచుకోండి. అందులో స్వర్ణ పతకాన్ని గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.